హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈవినింగ్ పూజ అంతా చేసుకున్నానండి. మీకు డైలీ చూపిస్తే బోర్ కొడుతుందనేసి ఏం చూపించకపోలే చేసుకున్నాను అనేది ఒక అప్డేట్ అనేది ఇస్తున్నానండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇష్టమైతే లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు వచ్చేసి గోంగూర పచ్చడి ఎలా చేద్దామని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిత్తానికి అన్నిటికీ మంచిది. 10 నిమిషాలు కూడా అవసరం లేదు. దీనికైతే చాలా క్విక్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు ఏమనేసి చూద్దాం. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాసులు మెంతులు వేసుకుందాము. సాసులు మెంతులు కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం చిటపటానల ఆ చిటపటాన్ని ఇంకా ఎండుమిరకాయ దాంట్లో వేసేసి వేసుకుందాము. ఎండుమిరకాయ రెండును కొంచెం వేగల. ఇదైతే ఇప్పుడు వేగిపోయింది. దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందాము. దీన్ని అయితే ఇప్పుడు ఇట్లా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇది చల్లారాల. ఈ చల్లార లోపల మనం గోంగూరకు ఉంటుంది కదా, దానిని దీంట్లో వేసుకునేసి వేయించుకుందాము. బాగా ఫ్రై అవ్వాలండి. ఇదైతే బాగా ఎంత ఫ్రై అవుతుందో అంత బాగుంటుంది. నిలువ కూడా అట్లే ఉంటుంది. మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోము కాబట్టి నిలువ ఉంటుంది. ఒక 5 రోజుల వరకు బయటనే పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ రోజులు కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఒక 10-15 డేస్ వరకు నిలువ ఉంటుంది. ఇదైతే దీన్ని కలుపుతా అట్లే మగ్గించుకుందాము. చేయకుండా అట్లే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా అట్లే కలుపుకోవాలి. ఇదైతే మగ్గుతా ఫుల్ క్వాంటిటీ అంతా తక్కువ అయిపోతుంది. మీకు అకస్మాత్ ఇది ఉడకపోతే కొంచెం నీళ్ళు అనేది ఎదిరించకుండా బాగా అనేది మగ్గిపోతుంది. ఇట్లా బాగా కొచ్చేసినంత పోయే వరకు బాగా మొత్తం మగ్గించుకునే ఇలా క్వాంటిటీ చూడండి. నేను వేసినప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అయింది. ఇది ఎంచుతా ఫుల్ అట్లే మగ్గిపోతుంది. ఇక కలర్ అనేది ఫుల్ చేంజ్ అయిపోవాలా. జిగురు అనేది వస్తుంది ఇంట్లో. ఆ జిగురు అనేది మొత్తం పోయే వరకును వేయించుకోవాలి. ఇది అప్పుడు దీనికి టేస్ట్ అనేది వస్తుంది. 2 రోజులు నిలువ కూడా పెట్టుకోవచ్చు. తినేదానికి కూడా అంతే రుచిగా ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఏడన్నా చిక్కితే తెచ్చి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దీనికి ఇప్పుడు ఇట్లా వేగిపోయింది. ఇంకా దీంట్లో కొంచెం నీళ్ళు అనేది ఇట్లా ఎదిరించుకొని బాగా ఉడకల్లా. జిగురు అనేది పోవాలంటే ఇక్కడ కొంచెం నీళ్ళు అనేది ఎదిరించుకొని కావాలంటే ఇంకేం ఎక్కువగా అవుతుంది నీళ్ళు అనేది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఇట్లే 5 మినిట్స్ చాలు, 5 to 6 మినిట్స్ దీన్ని మూత పెట్టుకునేసి మీడియం సన్నగానే పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఉడికిపోనేది 10 నిమిషాలు 5 నిమిషాలు. గోంగూర ఉడికేలోపల అది ఈ మిరకాయ వేయించి పెట్టుకుంటే సాసులు మిరకాయలు మెంతుము అనేది వేసి ఒక రౌండ్ తిప్పుకుందాము. ఎందుకు వేయించుకోవాలంటే ఈ మెంతం అనేది మనం కూరకు ఎట్లనే వేసి రుబ్బుకునేసామంటే మెంతం అనేది నోటుకు దొరుకుతుందండి. అప్పుడు చేదుగా తెలుస్తుంది. అదే మనం ఇట్లా ఒక రౌండ్ వేసి తిప్పుకునేస్తే బరకగా అప్పుడు ఇది మనకేం తెలిసేలా మెంతం దొరికేలా ఉన్నగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి వేసుకొని ఒక రౌండ్ తిప్పుకొని వస్తాను. దీన్ని అయితే ఈ విధంగా రుబ్బుకొని వచ్చానండి. కూరకు ఉడికిన తర్వాత దీంట్లోకి వేసుకొని ఇంకో రౌండ్ తిప్పుకుంటే ఇదైతే సరిపోతుంది. దీంట్లోకి ఎండుమిరకాయ జాగాల పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిరకాయ వేసుకుంటే గ్యాస్ట్రిక్ అనేసి ఇట్లా వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిరకాయ కూడా అదే సేమ్ ప్రకారం వేసుకొని రుబ్బుకోవచ్చు. దీనికి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది. కూరకు అనేది ఫుల్గా ఉంటుంది కదా, దాని నుంచి ఎక్కువగా పడుతుంది. అందుకే మిరకాయలు నేను చాలానే వేసుకున్నాను. ఇదైతే కొంచెం దగ్గర పడిందండి. లాస్ట్ దగ్గర పడే టైంలో ఈ ఆకు అనేది ఇట్లా మ్యాష్ చేసుకొని మనం తిప్పుకుంటే కొంచెం దగ్గర పడుతుంది. బిర్యానీ ఉడుకుతుంది. కొత్తగా చేసే వాళ్ళకి ఉప్పు కారం వేసేకి తెలిసేలేదు. రుబ్బిన తర్వాత లాస్ట్ లో మనకి రుబ్బి పేస్ట్ అంతా రెడీ అయిపోతుంది చట్నీ. ఆ టైంలో కావాలంటే కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది పులుపు ఉంటుంది కదా, కొత్తగా చేసే వాళ్ళకి తెలిసేలేదు. అయితే అయిందండి. ఈ రకంగా నున్నగా పేస్ట్ అనేది అయిపోవాలా. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుకొని చూపిస్తాను. ఇదైతే ఫుల్గా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని రుబ్బుకొని వస్తాము. ఇట్లా రుబ్బుకొని రావాలా. నాది కొంచెం నున్నగానే అయిపోయింది. మీరు కొంచెం బరక్ అనే రుబ్బుకోండా, ఇంత నున్నగా ఏం అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి దీనికి పోపు పెట్టుకున్నాము. పోపు పెట్టుకునే దానికి చిన్నది ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం వేసుకుందాము. ఆ చిటపట అన్ని ఇంకా దాంట్లోకి తిరిగిబాతుకి వేసుకునేది వేసుకున్నాము. ఇదైతే ఇప్పుడు చిట్టుపట అంటుంది. ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డ వేసుకున్నాము. తెల్లగడ్డని దంచి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లే కూడా వేసుకోవచ్చు. నూనెలో బాగా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. అదే టైంలో కొంచెం పచ్చిమిరకాయ వేసుకుంటాను. పచ్చిమిరకాయ ఎండుమిరకాయ ఈ టైంలో పోపు పెట్టుకుంటే క్లీన్గా కలర్ఫుల్గానే ఉంటుంది. కారం ఏమైనా తక్కువ ఉంటే కూడా అడ్జస్టబుల్ అవుతుంది. దీనికైతే కారం ఎక్కువే కావాలి కదా, అందుకే నేను ఎండుమిరకాయ పచ్చిమిరకాయ కూడా వేసుకున్నాను. పచ్చిమిరకాయని ఇట్లా కట్ చేసి వేసుకోండా. అట్లే పొడుగా వేసేకపోతే అంటే డమ్మ అని ఎగురుతుంది. ఇట్లా చించేసి వేసుకోవాలా. ఒక చిటికడంతా ఇంగు వేసుకున్నాము. బాగుంటుంది కలర్ఫుల్గా.
ఇప్పుడు ఎండుమిరకాయ వెల్లుల్లి రబ్బ వేగింది. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు ఎండుమిరకాయ వేసుకుంటా. లాస్ట్లో వేసుకుంటే మాడిపోకుండా ఉంటుందండి. ఫస్ట్లోనే కరివేపాకు యాడ్ చేసుకుంటే ఇంచేపు అంత ఫుల్ మాడిపోతుంది, ఫ్లేవర్ కూడా ఏమీ సిక్కలేదు. ఇప్పుడు యాడ్ చేసుకుంటే అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే వేగిపోయిందండి. దీంట్లోకి మనం రుబ్బు పెట్టుకొని కారం వేసుకొని మిక్స్ చేసుకున్నాము. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, తినేదానికి కూడా మంచిది, హెల్త్కి అంతే మంచిది. గోంగూర పచ్చడి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. వేడి వేడి అన్నం వడ్డించుకొని దాంట్లోకి నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి చేసుకుంటాం కదా, దీంట్లోకి వేసుకొని మీకు దీంట్లోకి కావాలంటే వెల్లుల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి ఇలా మిక్స్ చేసుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుందండి తినేదానికి మాత్రము. గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని వెల్లుల్లిపాయ కావాలంటే కట్ చేసి వేసుకోండి. ఎంతమంది గోంగూర పచ్చడి ఇష్టమో లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పచ్చడి అంతా తీసి తినేసి నైట్ భోజనం చేసుకునేసి అంతా కంప్లీట్ అయినించి వంటలు క్లీన్ చేసేసి పనుకోవాలంటే అట్లే పనుకోకూడదు. మొత్తం అంతా కిచెన్ కౌంటరు, టైల్స్ వెనకాల ఉండేది, స్టవ్ వెనకాల స్టవ్ అన్నీ పెట్టుకొని తుడుచుకునే వెళ్ళా. అప్పుడు రొల్లెలు బొద్దింకలు ఇట్లాంటివి ఏమి రాకుండా ఉంటాయి. మనం అట్లే వదిలేసి ఆడదాడిసి పెట్టేసి పనుకుంటే అవన్నీ ఎక్కువ అవుతాయి. అప్పటికప్పుడు అంతా క్లీన్ చేసుకునే వెళ్ళా. అంతా మొత్తం అన్నీ క్లీన్ చేసుకునేస్తాను. సింక్లో ఉండే పాత్రలు అంతా మీకేమన్నా అట్లా పాత్రలు కడిగేకి కానీ కానప్పుడు పాత్రలు అన్నీ ఒక టబ్బులోకి వేసేసి కిచెన్ కౌంటర్ స్టవ్ ఇవన్నీ తుడుచుకొని పనుకుంటేనే చాలు. అంత ఇబ్బంది కానాలు కడిగే కానాలు కానీ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నాకు కొంచెం టైం ఉంది, నేను కడిగేసి పనుకుంటున్నాను. అట్లా అలవాటు చేసుకోండి. నైట్ అనేది మొత్తం కిచెన్ అనేది అంతా మొత్తంగా క్లీన్ చేసి పాత్రలు గీతలన్నీ కడిగేసి సింక్ అంతా ఖాళీగా పెట్టుకొని పనుకుంటే మనకి కూడా పొద్దున్నే హడావిడి లేకుండా పని అది అర్జెంట్ లేకుండా చేసుకోవచ్చు. ఆరాంగా నీట్గా లేచి కుకింగ్ చేసుకోవచ్చు పొద్దున్నే టెన్షన్ లేకుండా. ఇవన్నీ ఆడదాడు ఉంటే దానితో చూసేది టిఫిన్ చేసే టైం అనేది అయిపోతుంది, కూల్గా ఉంటుంది, టెన్షన్ అనేది ఉండేలేదు. మార్నింగ్ అయితే నైట్ టైంలో ఇట్లా ఎంత టైం అయితే కూడా ఇట్లా అలవాటు చేసుకునేది మంచిది. అంత అర్జెంటుగా లేని వాళ్ళు చేసుకునే కానోళ్ళు ఒక టబ్బులో వేసేసి పెట్టుకుంటే కూడా అవుతుందండి. ప్లీజ్ అండి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అనేది ఇవ్వండి. మీ లైక్ ఇస్తే వేరే వాళ్ళకి షేర్ అవుతుంది, వేరే వాళ్ళు చూడొచ్చు దీన్ని, వాళ్ళకి ఇంక ఇది అనేది ఉంటుంది కదండి, చూసి వాళ్ళు ఒక లైక్ ఇస్తారు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చూడండి.